ఓం శాంతి. అవ్యక్త బాప్దాత మురళి 17 ఏప్రిల్ 69. మురళి యొక్క శీర్షిక ఆభూ ఆధ్యాత్మిక గ్రంథాలయం యొక్క ప్రారంభోత్సవం. సర్వస్నేహి పిల్లలకు తండ్రి యొక్క నమస్తే. మీ స్నేహం ఎవరితో ఉంది? కొంతమంది బాబాతో అని చెప్పారు, కొంతమంది సేవతో అని చెప్పారు. ఇంకా దేనితో స్నేహం ఉంది? ఇప్పుడు కూడా ఒక విషయం మిగిలిపోయింది. బాప్దాదాతో అయితే స్నేహం ఉంది, కానీ వెనువెంట పురుషార్థంతో కూడా ఎక్కువ స్నేహం పెట్టుకోవాలి. దైవీ పరివారంతో స్నేహం, సేవతో స్నేహం, బాప్దాదాతో స్నేహం ఇదైతే ఉంది, కానీ వర్తమాన సమయం పురుషార్థంతో ఎక్కువ స్నేహం పెట్టుకోవాలి. ఎవరైతే పురుషార్థం యొక్క స్నేహిగా ఉంటారో వారు అందరికీ స్నేహి అవుతారు. ప్రతి ఒక్కరికి పురుషార్థంపై ఎంత స్నేహం ఉంది అనేది ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. బాప్దాదాతో కూడా స్నేహం ఎందువలనంటే బాప్దాదా పురుషార్థం చేపిస్తారు. పురుషార్థంతో స్నేహం ఉన్నప్పుడే ప్రాలబ్ధంపై కూడా స్నేహం ఉంటుంది. పురుషార్థంపై స్నేహం లేనంతవరకు దైవీ పరివారం యొక్క స్నేహం తీసుకోలేరు, ఇవ్వలేరు. ఒకవేళ పురుషార్థంతో స్నేహం ఉంటే ఒకరి స్నేహానికి ఒకరు పాత్రులు అవుతారు. స్నేహం కారణంగానే అందరూ ఇక్కడ కలుసుకున్నారు, కానీ అందరూ బాప్దాదా స్నేహంలో ఉంటున్నారు. కానీ ఇప్పుడు పురుషార్థంతో కూడా స్నేహం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పురుషార్థమే పిల్లలైన మీకు మొత్తం కల్పం యొక్క ప్రాప్తిని తయారు చేస్తుంది. ఎంత పిల్లలకి స్నేహం ఉందో దానికంటే చాలా ఎక్కువ స్నేహం బాప్దాదాకి కూడా ఉంది. ఎవరు ఎంత స్నేహి అవుతారో వారికి అంత స్నేహం యొక్క బదులు లభిస్తుంది. అవ్యక్త రూపంలో స్నేహాన్ని తీసుకోవాలి. అవ్యక్త స్నేహం యొక్క పాఠాన్ని ఎంతవరకు చదువుకున్నారు? వర్తమాన సమయం యొక్క పాఠం ఇది. అవ్యక్త రూపంలో స్నేహం తీసుకోవాలి మరియు స్నేహంతో సేవ యొక్క ప్రత్యక్షత ఇవ్వాలి. ఈ అవ్యక్త స్నేహం యొక్క పాఠం ఎంత గట్టిగా చేసుకున్నారు? ఇప్పటి వరకు ఫలితం ఎలా ఉందని భావిస్తున్నారు? సగం వరకు చేరుకున్నారా? ఎక్కువ మంది యొక్క ఫలితం అడుగుతున్నారు. కొంతమంది 25%, కొంతమంది 75% అని చెప్పారు. 25% మరియు 75% ఎంత తేడా ఉంది? ఎక్కువ మంది 25% అంటున్నారు. ఫలితం ఇలా ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏమిటి? 25% అవ్యక్త స్నేహం ఉంటే మిగిలిన 75% ఏ స్నేహం ఉంది? ఎక్కువ మంది 25% ఫలితంలో ఉంటే భవిష్యత్తులో వచ్చే దానిలో పాస్ మార్కులు ఎలా లభిస్తాయి? ఇప్పుడు అవ్యక్త స్నేహమే ముఖ్యమైనది. అవ్యక్త స్నేహమే స్మృతి యాత్రకు బలం ఇస్తుంది. అవ్యక్త స్నేహమే అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడంలో సహయోగం చేస్తుంది. ఫలితం 25% ఉండడానికి గల కారణం ఏమిటి? కారణం ఆలోచించారా? సమయ ప్రకారంగా ఇప్పటి వరకు ఈ ఫలితం ఉండకూడదు. సమయ ప్రకారం 75% ఉండాలి. తిరిగి ఈ ఫలితం తయారు చేసుకోవటానికి ఏమి చేస్తారు? దానికి పద్ధతి ఏమిటి? అంతర్ముఖత. అంతర్ముఖి అవ్వాలి అని ఎల్లప్పుడూ చెప్తున్నారు, కానీ అవ్వకపోవడానికి గల కారణం ఏమిటి? బాప్దాదాతో సేవతో స్నేహం ఉండనే ఉంది, కానీ పురుషార్థంతో స్నేహం తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉంది? దీనికి కారణం ఇదే కనిపిస్తుంది. చాలామంది పరిస్థితులను చూసి అలజడి అయిపోతున్నారు. పరిస్థితుల ఆధారంగా స్థితిని తయారు చేసుకుంటున్నారు.
స్థితి ద్వారా పరిస్థితులను మార్చటం లేదు. పరిస్థితి మారితే స్థితి మారుతుంది అని భావిస్తున్నారు. కానీ స్వస్థితి యొక్క శక్తి ఉన్నప్పుడే పరిస్థితులు మారుతాయి. అది పరిస్థితి, ఇది స్వస్థితి. పరిస్థితిలోకి రావడం ద్వారా బలహీనతలోకి వచ్చేస్తారు. స్వస్థితిలోకి రావడం ద్వారా శక్తి వస్తుంది. పరిస్థితిలోకి వచ్చి నిలబడిపోకూడదు. స్వస్థితి ద్వారా ఏ పరిస్థితిలోనైనా యుద్ధం చేసే శక్తి ఉంటుంది. స్వస్థితి బలహీనంగా ఉన్న కారణంగా అక్కడక్కడ పరిస్థితులు శక్తివంతంగా అవుతున్నాయి. చాలామంది పిల్లలు చెప్తున్నారు, బాబా ఈ విషయాన్ని మంచిగా చేస్తే మేం ఇలా అవుతాము అని. ఈ విషయం విఘ్నంగా ఉంది అని అంటారు. ధైర్యంతో ఈ పరిస్థితిని దాటి చూపిస్తాము అనేవారు అరుదుగా ఉన్నారు. కోరిక కోరుతారు, ఇది మంచిదే, కానీ ఆ కోరికతో పాటు ఏదైతే శిక్షణ లభిస్తుందో దానిని స్వరూపంలోకి తీసుకురావడం లేదు. అందరి కోరికల ఫైల్ చాలా పెద్దది అయిపోయింది. ధర్మరాజు యొక్క లెక్కల ఖాతా ఉంటుంది కదా, అలాగే వర్తమాన సమయంలో బాప్దాదా దగ్గర పిల్లల కోరికలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఫైల్ ఉంది. ముఖ్య విషయం చెప్పాను కదా, పురుషార్థంపై స్నేహం పెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు ఏమంటున్నారు? పురుషార్థి. మీరు పురుషార్థులు, కానీ పురుషార్థం గురించి తెలుసుకోవటం లేదు. మీ ఫైల్ గురించి తెలుసా? మీ పురుషార్థం ఏమిటో తెలుసా? సాకార రూపంలో అంతిమ స్థితి ఎలా తెలిసింది? అంతిమ స్థితి ప్రకారం ఏ లోపం అయితే కనిపిస్తుందో ఆ లోపాన్ని వెంటనే తొలగించుకోవడమే పురుషార్థంపై ప్రేమ పెట్టుకోవడం. నెమ్మది నెమ్మదిగా చేయడం కాదు. సాకార బ్రహ్మ బాబాలో ఒక విషయం ముఖ్యంగా ఉండేది. ఏ విషయాన్ని అయినా తర్వాత అని వదలలేదు. ఇప్పుడే చేయాలి అనేవారు. ఎలా అయితే బాబా ఇప్పుడే చేసేవారో అలాగే ఇప్పుడే చేయాలి. ఎప్పుడో 10 లేక 15 రోజుల తర్వాత చేస్తాం అనకూడదు. మధుబన్ వెళ్ళి అభ్యాసం చేస్తాం, ఇలా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. తయారవ్వటం మర్చిపోతున్నారు. తయారవ్వటం లేదు. విషయాల కోసం చాలా ఎదురు చూస్తున్నారు. నిరీక్షణ వదిలి తయారవ్వడంలో నిమగ్నం అవ్వాలి. అప్పుడు ఫలితం 75% అయిపోతుంది. వర్తమాన సమయంలో పురుషార్థం 75% కంటే కూడా తక్కువ కాకూడదు. కారణం కూడా వినిపిస్తున్నాను. కొందరు సమయం కోసం లేదా సమస్యల గురించి లేదా సంబంధీకుల గురించి లేదా శరీరం కొరకు ఆలోచిస్తున్నారు. కానీ ఎలా ఏ విధంగా ఏది ఎదురుగా వచ్చినా అలాంటి పరిస్థితులలో ఉండగానే మరియు ఈ శరీరం ఉండగానే మేము సంపూర్ణం అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకోండి. ఇప్పుడు ఏదో ఒక ఆధారం తీసుకుంటున్న కారణంగా ఆధీనం అయిపోతున్నారు. విషయానికి ఆధీనం అయిపోతున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ కథని అమృతవేళ వినిపిస్తున్నారు. కొందరు శరీరానికి రోగం లేకపోతే చాలా పురుషార్థం చేస్తాం అని అంటుంటారు. కొందరు బంధనాలు తొలగించు అని చెప్తున్నారు. కానీ ఒక బంధన తొలగిస్తే ఇంకొక బంధన వస్తుంది. తను యొక్క బంధన తొలగిస్తే మనస్సు లేదా ధనం లేదా సంబంధం యొక్క బంధన వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇవి వాటంతటా అవి తొలగవు. వాటిని మీ శక్తితోనే తొలగించుకోవాలి. కొందరు బాప్తాత తొలగిస్తారు లేదా సమయానికి అవే తొలగిపోతాయి అని భావిస్తున్నారు. కానీ ఇలా భావించకండి. ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కనుక ఒకవేళ బలహీన పురుషార్థం ఉంటే
ఈ పురుషార్థ సమయాన్ని చేతులారా పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క సెకను, ఒక్కొక్క శ్వాస సఫలం చేసుకోవాలి. ఎన్ని శ్వాసలు నడుస్తున్నాయో తెలుసా? లెక్కలేనన్ని కదా. కనుక ఒక్కొక్క సెకను, ఒక్కొక్క శ్వాస సఫలం అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి సమయం. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే, ఎలా అయితే కొంతమంది పిల్లలు సాకార మధుర కలయిక యొక్క సౌభాగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారో, అలాగే పురుషార్థం చేసుకునే సౌభాగ్య సమయం కూడా చేతుల నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందుగానే చెప్తున్నాను, పురుషార్థంతో స్నేహం పెట్టుకొని పురుషార్థాన్ని పెంచుకోండి. పైనుండి మొత్తం ఆట అంతా చూస్తూ ఉంటాను. మీరు కూడా వచ్చి చూస్తే చాలా మజాగా ఉంటుంది. పిల్లలు చాలా రమణీయ ఆటలు చూపిస్తున్నారు. మీరు కూడా చూడవచ్చు. మీరు కూడా ఉన్నత స్థితులే చూస్తే మీ సహితంగా ఇతరుల ఆట అంతా కనిపిస్తుంది. బాప్ తాత అయితే చూస్తూ ఉంటారు. నవ్వు వచ్చే ఆట ఆడుతున్నారు. పెద్ద పెద్ద మహారథులు సింహంతో భయపడటం లేదు, కానీ చీమలతో భయపడుతున్నారు. సింహంతో చాలా సహజంగా ఎదుర్కొంటున్నారు, కానీ చీమలని తప్పించుకునే పద్ధతి రావడం లేదు. ఇది మహారథుల ఆట. గుర్రపు సవారీలు ఏం చేస్తున్నారో తెలుసా? గుర్రపు సవారీల ఆట కూడా చూస్తున్నారు. మహారథుల గురించి చెప్పాను కదా. గుర్రపు సవారీలకు ధైర్యం, ఉల్లాసం చాలా ఉన్నాయి. పురుషార్థంలో అడుగు ముందుకు వేస్తున్నారు కూడా, కానీ ముందుకి వెళ్తూ వెళ్తూ పడిపోవడం లేదు, మరియు తడబడడం లేదు, అలసిపోవడము లేదు. అలసిపోని వారిగా ఉంటున్నారు. చాలా బాగా కూడా నడుస్తున్నారు, కానీ మార్గంలోని దృశ్యాలకు ఆకర్షితం అయిపోతున్నారు. తమ పురుషార్థాన్ని నడిపిస్తున్నారు కూడా, కానీ ఇతరులని చూసే సంస్కారం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మేము కూడా చేయాలి అని గుర్రపు సవారీలలో చూసే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కాలిబలం వారిది ఒక నవ్వు వచ్చే విషయం ఉంది. ఆట వినిపిస్తున్నాను కదా. వారు ఏమి చేస్తున్నారు? అవ్వటానికి అది చాలా చిన్న విషయం, కానీ దానిని పెద్ద పర్వతంగా చేసేసుకుంటున్నారు. పర్వతాన్ని రాయిగా కాదు, రాయిని పర్వతంగా చేసుకొని దానిలో స్వయమే అలజడి అయిపోతున్నారు. నిజానికి ఏమీ లేదు, కానీ దానినే పెద్దగా చేసుకుంటారు. ఉన్నతం ఉన్నతం అంటూ ధైర్యహీనులుగా అయిపోతున్నారు. అయినప్పటికీ వర్తమాన సమయంలో ఎవరి విషయాలు వినిపించానో వారిలో సగం మంది తమని తాము ఏదో ఒక విధంగా మార్చుకుంటున్నారు. అందువలన వారి ధైర్యము, ఉల్లాసము, అడుగు ముందుకు వేయటం చూసి బాప్తాత సంతోషిస్తున్నారు. ఎవరు మహారథి, గుర్రపు సవారి, ఎవరు కాలిబలం అని ప్రతి ఒక్కరిని అడిగితే చెప్పగలరా? అచ్చా. ఓం శాంతి.